యావన్ అనే 21 ఇయర్స్ అబ్బాయిని 17 సార్లు అతి దారుణంగా నరికి 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 చంపేశారు. అసలు ఏం తప్పు చేసిండని చెప్పి చంపేసిర్రా? ప్రేమిస్తే చంపేస్తారా? మీ కూతురు చేసింది లవ్ కాదా? దాన్ని ఎందుకు చంపలే? ఇప్పుడు యావన్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఆ అమ్మాయిని చంపేస్తే లెక్క బరాబర్. ఏమంటారు? అంతేనా? ఎందుకు అక్క సైలెంట్ గా ఉంటున్నావు? తిరగబడు, వెళ్ళు. ఎవడైతే మీ తమ్ముడిని చంపిండో వాణ్ణి వదిలేయండి. వాణ్ణి కాకుండా ఆ పిల్ల ఉందా, ఆ పిల్లని చంపితే అప్పుడు తెలుస్తుంది ఆ పేరెంట్స్ కి బాధ అనేది ఏందో. ఏం వాళ్ళదే ఫ్యామిలీయా, మనది కాదా? నరికి పడేయండి ఫాల్తుగాలని. వాళ్ళ బావ ఎవడైతే ఉన్నాడో వాణ్ణి మాత్రం ఉరికిచ్చి 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 నరికి చంపండి కొడుకుని. ఏమ్రా మజాక్ అవుతుందా? మర్డర్లు అంటే జోకులు అవుతున్నాయా? ఒక్కసారి వాళ్ళ అక్క మాట్లాడిన మాటలు వినండి. ఇంకా మేము జస్టిస్ తీసుకుంటాం అంతే. మేము ఏ కోర్టు దగ్గరికి పోము, ఏం పోలీసుల దగ్గరికి ఏం చేయబోతున్నాం, మేమేం చెప్పాము. తీసుకుంటాం. న్యూస్ ఛానల్ ముందు చెప్తున్నాను, నేను చెప్తున్నాను. యాజ్ ఎ గర్ల్ నేను చెప్తున్నాను, నా తమ్ముడిని చంపిన నేను వదిలిపెట్టాను. నా తమ్ముడికి జస్టిస్ లీగల్ గా ఇయ్యరేమో, కూడా నా తమ్ముడికి జస్టిస్ పోలీసులు కానీ ఏది కానీ మా న్యాయం ఎట్లా చేసుకోవాలని తీసుకుంటాం. హట్, విన్నావా ఏమంటుందో వాళ్ళక్క? మా న్యాయం మేమే తీసుకుంటాం, మాకు వదిలేయండి, మాకు తెలుసు ఎలా న్యాయం తీసుకోవాలో. బాబా ఏమన్నా మాట్లాడిందా అక్క? ఏమ్రా మర్డర్ చేసి స్నాప్ పెడతావా? అంత మొగోన్వా నువ్వు? కొడక, నీకు పిండం పెట్టకపోతే అప్పుడు చూడు. జై శ్రీరామ్, జై హింద్. మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయినా, నేలు కొలిపిన గొంతు గాని దురపోయేనా.